నమస్తే అండి. నా పేరు డాక్టర్ పి జయకుమార్. నేను 2015లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ఎండి జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ప్రజ్ఞ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ప్రెగ్నెన్సీ, డయాబెటీస్ రెండింటి ఉన్న కండిషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా మనకు తెలుసు డయాబెటీస్ కేసెస్ అనేవి ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. ఈ డయాబెటీస్ కేసెస్ పెరిగిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ జనరల్గా తెలుసు. మనకి హార్ట్ అటాక్ రావడం, పెరాలసిస్ రావడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఇలా రకరకాలుగా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. మరి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, మనము అవన్నీ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని గురించి మీకు నేను బ్రీఫ్గా చెప్తాను. జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటీస్ కనుక వస్తే బోత్ మదర్, బేబీకి కూడా రిస్క్ ఉంటుందండి. మనము షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకోకపోతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, హై షుగర్స్ వల్ల మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రీ ఎక్లాంప్సియా అనే మెడికల్ కండిషన్ వచ్చే రిస్క్ ఉంటుందండి. ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి? ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ అమాంతంగా పెరిగిపోవడం, దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం. సో ఇలా మదర్కి డయాబెటీస్ ఉండి షుగర్స్ కంట్రోల్లో లేకపోతే ప్రెగ్నెన్సీలో ఇలా ప్రీ ఎక్లాంప్సియా, హై బీపీ అనే కండిషన్ రావచ్చు. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి మదర్కి హార్ట్ రిస్క్ కూడా, హార్ట్ అటాక్ రావటం, పెరాలసిస్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి హై షుగర్స్ వల్ల మదర్కి రిస్క్ ఉంటుంది. మరి షుగర్స్ కంట్రోల్లో లేకపోతే బేబీకి, డెవలపింగ్ ఫీటస్ బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, మనకి స్పాంటేనియస్ అబార్షన్, మిస్క్యారేజ్ అనేది జరగచ్చండి. అంటే ఫస్ట్ 5 monthsలోనే మనకి మిస్క్యారేజ్, ఫీటల్ లాస్ జరిగిపోవచ్చు. అండ్ ఆల్సో డెవలపింగ్ ఫీటస్ ఇంట్రాఇట్రైన్ డెత్ అంటామండి. అంటే మనకి తల్లి గర్భంలోనే డెవలపింగ్ ఫీటస్, డెవలపింగ్ బేబీ చనిపోయే రిస్క్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బేబీ ఒకవేళ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉండి అది కంట్రోల్లో లేకపోతే బేబీకి కొన్ని డిఫెక్ట్స్తో పుట్టచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్, కంజెనిటల్ హార్ట్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అండ్ ఆల్సో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. అంటే బేబీకి ఏ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకవేళ షుగర్స్ ఎక్కువగా ఉంటే? అంటే స్పైనా బైఫిడా అనే కండిషన్. అంటే మనకి ఆ నర్వస్ సిస్టమ్ స్పైనల్ కార్డ్ అనేది పూర్తిగా ఫామ్ అవ్వదు. యానెన్సెఫలీ అనే ఇంకొక కండిషన్. ఇందులో ఏమవుతుందంటే మనకి బేబీ యొక్క బ్రెయిన్ కానీ, బేబీ యొక్క స్కల్ పార్ట్ కానీ పూర్తిగా ఫామ్ అవ్వకుండా బేబీ బర్త్ అయ్యి రిస్క్ ఉంటుంది. సో ఇలా మనకి ప్రెగ్నెన్సీలో షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల బోత్ మదర్ అండ్ డెవలపింగ్ బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్స్ వచ్చి రిస్క్ ఉంటుంది. అండ్ ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనము ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇలా మనకి ఎప్పుడైతే మదర్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనుకోండి, మనం వెంటనే షుగర్ టెస్ట్ చేయించాలండి. ఆ షుగర్ టెస్ట్ చేయించి ఒకవేళ షుగర్స్ హైగా ఉంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకొని షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే మనకి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 110 బిలో, పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత 140 బిలో. ఎప్పుడైతే మనము ఈ 110, 140 బిలోని షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఎలా మనము ఈ నార్మల్ షుగర్స్ మెయింటైన్ చేయొచ్చు? ఒకటి, సరైన మెడికేషన్ తీసుకోవడం. 2, ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అవేమి తీసుకోవద్దండి. కూల్ డ్రింక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, కేక్స్ కానీ ఇలా ఏమీ తీసుకోవద్దు. ఏది తీసుకున్నా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తినాలి. ఇలా ప్రాపర్ డైట్ తీసుకుంటూ అండ్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 minutes వాకింగ్. ఇలా ప్రెగ్నెన్సీలో మదర్ ఒకవేళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఇలా వాకింగ్ చేస్తూ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైలీ 3 times తింటాం మనం జనరల్గా. అలా 3 times కాకుండా 5 times ఇన్ ఏ డే, కొద్ది కొద్దిగా 5 times ఇన్ ఏ డే. ఇలా మీల్ని మనం 5 portions ఇన్ ఏ డే ఇలా డివైడ్ చేయడం ద్వారా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ మీల్స్ కూడా నేను ముందు చెప్పినట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని ఈ స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ రోజు 30 to 45 minutes వాకింగ్ చేస్తూ ఇలా హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఎవ్రీ మంత్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకొని నియరెస్ట్ డాక్టర్ని కలిసి కంట్రోల్లో పెట్టుకుంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసి వీ కుడ్ గెట్ ఏ హెల్దీ ఫుల్ టర్మ్ బేబీ. సో ఇదండి మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఇవన్నీ మనం కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. సో
మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 1 మంత్కి ఒకసారి చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.